Hey guys, welcome back to the channel, welcome back to the vlog. It's time రావే టైంకి టైం కూడా వస్తలేదు. అరే 1:26 అవుతుంది. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయినాం ఇంకా విత్ ఫ్యామిలీ. నవీన్, నేను, మమ్మీ అండ్ డాడీ 4 మెంబర్స్ అనమాట. సో యా, అన్నయ్య ఆఫీస్కి వెళ్ళిపోయిండు. సో మేమందరం ఇప్పుడైతే మా ఇంటి నుంచి వేములవాడ అయితే వెళ్తున్నాం అనమాట. సో టెంపుల్ వరకు, టెంపుల్ దర్శనంకి వెళ్తున్నాం యాక్చువల్గా. సో ఇక్కడ నుంచి 185 కిలోమీటర్స్ వస్తుంది మనకి, అండ్ 3.5 hours చూపిస్తుంది అప్రాక్సిమేట్లీ. సో మీకు చూడండి, యావరేజ్ చూపిస్తుంది 3.5, ఎందుకంటే ఇంటి దగ్గర ఐడియల్లో పెట్టినాం కదా. సో ఎండ బాగుంది కాబట్టి గ్లాస్ అండ్ డౌన్ చేసి ఐడియల్లో చేసి పెట్టినాడు అనమాట, ఎందుకంటే కోల్డ్ స్టార్ట్ కూడా చేయలేదు వెహికల్ అని చెప్పేసి. అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం హీట్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు స్టార్ట్ అయినాం కాబట్టి మెల్లమెల్లగా యావరేజ్ పెరుగుతుంది. అండ్ ఆల్సో రేంజ్ చూపినా ఒకసారి 140 రేంజ్ చూపిస్తుంది విత్ దట్ మచ్ ఆఫ్ ట్యాంక్. 1/4 ఆఫ్ ట్యాంక్ అంటే కొంచెం తక్కువ ఉందన్నమాట డీజిల్ అయితే. లెట్స్ సీ, యాక్చువల్గా ఫుల్ ట్యాంక్ వేయించుకోవచ్చు, బట్ ఏంటంటే మేము ఒకసారి ఇదే దాంట్లో మాకు మొన్న ఎప్పుడైతే మేము లాస్ట్ టైం ఫుల్ ట్యాంక్ వేయించినప్పుడు మేము రీడింగ్ చూసుకున్నాం అనమాట, అంటే రీడింగ్ నోట్ చేసుకున్నాము. అండ్ అప్పటి నుంచి ప్రొడక్ట్ ఎంత వస్తుంది అనేది ఆ ట్యాంక్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం యాక్చువల్గా మేము. ఇది సెకండ్ టైం చేయడము. సో ఫస్ట్ ట్యాంక్లో మాకు యావరేజ్ తక్కువ వచ్చినట్టు అనిపించింది, ఎందుకంటే ఎక్కువ సిటీలో తిరిగినాం అనమాట. ఇప్పుడు ఏదైతే లాస్ట్ టైం మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పినాం మార్నింగ్. సో అదేంటంటే ఆ ఫుల్ ట్యాంక్ వేయించిన తర్వాత ఆల్రెడీ 125 కిలోమీటర్స్ ఒకటి పోయేసి వచ్చినాము, అండ్ 90 కిలోమీటర్స్ ఒకటి పోయేసి వచ్చినాము. రెండు కూడా హైవే ట్రిప్స్, ఇవన్నీ కూడా ఈ రెండు కూడా. మిగతావన్నీ కూడా లోకల్లో తిరిగింది, అంటే సిటీలో తిరిగింది. సో ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం ఇప్పటివరకు 550 కిలోమీటర్స్ 580 కిలోమీటర్స్ సంథింగ్ తిరిగింది. అండ్ ఆ రోజు అంటే హైవే రన్ చేసి వచ్చిన తర్వాత ఇప్పుడున్న ఫ్యూయల్కి అరౌండ్ 250-260 రేంజ్ చూపించింది అన్నమాట. బట్ మళ్ళీ ఇక్కడ లోకల్లో దిగడానికి నిన్న నంబర్ ప్లేట్ తీయడానికి వెళ్ళాం కదా. సో అట్లా వెళ్ళినందుకు ఇప్పుడు రేంజ్ అనేది మొత్తం డ్రాప్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ హైవేలో వెళ్తున్నాం కదా, ఏమైనా రేంజ్ పెరుగుతుందా, ఎక్కడి వరకు వస్తుందని చూసి ఎక్కడ అయిపోతుందా అనిపిస్తే అక్కడ హైవేలో చేసుకుని బెటర్ అని చెప్పి చూస్తున్నాం అనమాట. సో దట్ ఇది క్లారిఫికేషన్ ఒకటి వస్తుంది. ఆల్రెడీ ఉన్న ఫ్యూయల్కి ఎంత వస్తుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ మనం ఫ్యూయల్ వేయించుకోగానే డైరెక్ట్ హైవే నుంచి వెళ్తాం కాబట్టి ఇంకొక క్లారిటీ అది కూడా వస్తుందని అట్లా చూస్తున్నాము. సో యా, ఇంకా క్లీన్గా నీట్గా ఉండాలంటే డైరెక్ట్ ఆటో కట్ నుంచి ఆటో కట్ చూపించేసుకుంటే బెటర్ అనమాట. సో యా, లెట్స్ సీ, ఒక పని చేద్దాం. ఇప్పుడు ఎట్లాగో వెళ్తున్నాం కదా, సో ఎక్కడైతే అయిపోతుందో అక్కడ ఆటో కట్ పెట్టించేసి ఆఫ్టర్ కమింగ్ హోమ్ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆటో కట్ తెప్పించేసి అయిపోతుంది. లెట్స్ సీ, చలో. అండ్ ఆల్సో ఈ వీడియో ఓన్లీ హైవే ట్రిప్ మైలేజ్ గురించి చెప్పడమే కాకుండా మీకు ఓనర్షిప్ కైండ్ ఆఫ్ మా ఎక్స్పీరియన్సెస్ కూడా మీతో షేర్ చేసుకుంటా. లైక్ ఓనర్షిప్ రివ్యూ అనలేం, కానీ కొన్ని థింగ్స్ అయితే షేర్ చేసుకుంటూ ఉంటా విచ్ విల్ బీ బెనిఫిషియల్ టు గైస్ హూ ఆర్ అబౌట్ టు బై Volkswagen కూడా ఎన్ని కార్స్ ఇలాంటివి. సో కొంచెం కార్ గురించి కూడా మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. సో యా, లైక్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్లా మేము హైవేలో వెళ్ళడానికి కానీ ఎక్కడైనా ట్రిప్స్కి ఎక్కడ వెళ్ళినా సరే ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. బట్ ఇలా వెళ్ళేటప్పుడు మనకు మ్యూజిక్ అనేది కావాలి ఖచ్చితంగా. యాపిల్ కార్ప్లే అనేది ఒకటి ఉంటే బాగుండని చెప్పి అనిపించింది. సో మనం ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే చేంజ్ చేయాలన్నమాట. సో దీంట్లో అయితే ఓన్లీ FM మాత్రమే వస్తుంది. ఒకవేళ ఫోన్ పే చేసుకోవాలంటే బ్లూటూత్ పే చేసుకొని బ్లూటూత్ నుంచి యూట్యూబ్ ఆర్ స్పాటిఫై ఎనీవే మనమైతే మ్యూజిక్ దాంట్లో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ కాల్స్ కూడా అక్కడి నుంచి ఆన్సర్ చేయొచ్చు. మంచి ఫీచర్. కాకపోతే ఆ బ్లూటూత్ కనెక్టివిటీ ఎందుకు, దానికంటే యాపిల్ కార్ప్లే ఈజీ అనిపిస్తుంది, ఎందుకంటే మ్యాప్స్ మనం ఎక్కువ వాడుతూ ఉంటాం కాబట్టి. సో అదొకటి ఉంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది దీంట్లో. వాట్ ఎల్స్, ఇంకేంటి, క్లస్టర్ లైట్స్ అయితే ఇంకా పోలేదు. వాటికి సంబంధించిన ABSకి సంబంధించిన ఇష్యూ ఇంకైతే సాల్వ్ కాలేదన్నమాట. సో దాంట్లో కూడా ఇంకొంచెం టైం పడుతుంది. సో అవి కూడా ఉంటే బాగుండని చెప్పేసి అయితే అనిపించింది. సౌండ్ తక్కువైనా ఒకసారి. అండ్ థ్యాంక్స్ టు ద ఆడియో సిస్టమ్. సో ఈ కార్లో ఆడియో సిస్టమ్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్. సో నార్మల్గా ఏ కార్ అయినా ఆడియో సిస్టమ్ విన్న తర్వాత అప్గ్రేడ్ చేయాలి దీంట్లో అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ ఈ కార్ అయితే ఇప్పట్లోనైతే చేయమన్నట్టుగా డిసైడ్ అయిపోయినాం అనమాట. అంత బాగుంది దీంట్లో బై స్టాకే. సో 4 doors కూడా స్పీకర్ కాంపోనెంట్ ప్లస్ ట్వీటర్స్ వస్తాయి అనమాట 4 doors కూడా. సో అది బెనిఫిట్. 8 స్పీకర్స్ వస్తాయి మొత్తం దీంట్లో. మ్యూజిక్ క్వాలిటీ టాప్ నాచ్ ఉంటుంది. అండ్ అదొకటి. ఇంకోటి ఏంటంటే NVH లెవెల్స్ కూడా, ఈ కార్లో NVH లెవెల్స్ కూడా మస్తు హై ఉన్నాయి. సో హైవేలో అదొక పీస్ఫుల్గా ఉంటుంది డ్రైవ్ చేసేటప్పుడు. అండ్ యా, ఇవి. అండ్ చలో, ఇంకా మనం ఓవరాల్ కూడా తీసుకోవాలి. ఇంకా ఇప్పుడు సిటీలో ఉన్నాం అనుకోండి, ఇంకా అందుకే స్లోగా వెళ్తున్నాం, యావరేజ్ కూడా తక్కువ వస్తుంది. చలో గైస్, ఫైనలీ ఆన్ ORR. ఇట్స్ 143. దిగాలి అంటే మనకు కావాలంటే దిగవచ్చు.
అండ్ రేటింగ్ ఎంత ఇప్పుడు? 42377. 42377. తర్వాత రీజనల్ లింక్ రోడ్ వస్తే అది నేషనల్ హైవే. అది రీజనల్ లింక్ రోడ్ వస్తే ఈడికే రీజనల్ లింక్ రోడ్ ఎక్కి మనం బాయ్స్ అన్ఫార్చునేట్లీ ఆ రోజు అయితే ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంటికి అయితే వచ్చేసాం అనమాట సమ్ రీజన్స్ వల్ల. సో ఇప్పుడైతే మనము ఫస్ట్ కార్ తీసుకొని వెళ్ళి వీల్ అలైన్మెంట్కి వెళ్తున్నాము. అంటే అలైన్మెంట్, బ్యాలెన్సింగ్ అండ్ టైర్ రొటేషన్ అన్ని కూడా చేపించేస్తున్నాము ఇప్పుడైతే. సో ఎప్పటి నుంచో నాకు అలైన్మెంట్ కొంచెం మిస్ అవుట్ ఉన్నట్టు ఉండే అనమాట. అలైన్మెంట్ అవుట్ ఉండే. సో పనిలో పని అన్నీ చేపించేద్దామని చెప్పి అనుకుంటా. ఎందుకంటే హై స్పీడ్లో అంటే 120, 130 ప్లస్లో ఉన్నప్పుడు దానికంటే ఆ స్పీడ్ కంటే దాటిపోయినప్పుడు లైట్ వాబులింగ్ ఉందన్నమాట కార్లో. సో నేను అది నోటీస్ చేసిన స్టార్టింగ్ నుంచి. సో టైం తీసుకోవడానికి ఇప్పుడు మొన్న ట్రిప్ అనుకున్నాం లాస్ట్ టైం. ఇప్పుడు ఆ లాస్ట్ వీడియో రికార్డ్ చేసి కూడా ఆల్మోస్ట్ 1 వీక్ కావడానికి వస్తుంది. 1 వీక్ అయిపోయింది ఆల్రెడీ. సో అండ్ ఇప్పుడు ఈరోజు ఎందుకు వెళ్తున్నా అంటే మళ్ళీ రేపు ఆ ట్రిప్ వెళ్దామని చెప్పేసి అనుకుంటాం. అంటే వేములవాడ రేపు వెళ్దామని చెప్పేసి మళ్ళీ అనుకుంటాం ఫ్యామిలీతో పాటు. సో ఈసారి నవీన్కి బదులుగా అన్న వస్తున్నాడు, పెద్ద అన్న వస్తున్నాడు. నవీన్కి ఇక్కడ షూట్ ఉంది, నవీన్ ఇక్కడ డ్రాప్ అయిపోతాడు అనమాట. సో వీఆర్ గోయింగ్. సో అనుకున్నాం అప్పుడే ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అలైన్మెంట్ చేపిద్దామని. మళ్ళీ ఈరోజు కొంచెం ఫ్రీగా ఉన్నాము, చలో అనిపించింది. ఇంకా ఇప్పుడు వెళ్ళి తీసుకెళ్ళి చేస్తే రేపు లాంగ్ డ్రైవ్ వెళ్తాం కాబట్టి కొంచెం తెలుస్తుంది ఎంబడే చేంజెస్ కూడా. సో హై స్పీడ్లో ఎట్లా ఉందనేది, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా నోటీస్ చేయవచ్చా అనేది చూడవచ్చు. అంటే ప్రాబ్లమ్స్ అంటే ఇవి ఏవైతే థింగ్స్ నేను ఇప్పుడు మీకు రిపోర్ట్ చేస్తున్నానో ఈ సర్వీస్ అయిపోయిన తర్వాత, మేజర్ వర్క్స్ అయిపోయిన తర్వాత, ఇవన్నీ కూడా ఒక లే మ్యాన్కి, కామన్ మ్యాన్కి అసలు ఇష్యూసే కాదు. బట్ నేనేంటంటే కార్ని నార్మల్గా నడపడమే కాకుండా కొంచెం అర్థం చేసుకోవడం, కొంచెం డీప్గా పెడతాను అనమాట మైండ్. ఇప్పుడు నేను పైడల్ అక్కడ థ్రాటిల్ నేను ప్రెస్ చేస్తున్నా అంటే అంత కార్ని అంతా ఎంగేజ్ కావడానికి ట్రై చేస్తాను కార్తో పాటు. సో లోపల ఏం నడుస్తుంది ఏం కదా అన్నట్టుగా చిన్న చిన్న వైబ్రేషన్స్ నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటా. సో అది నాలో ఉన్న గుడ్ హ్యాబిట్ అనాలా, బ్యాడ్ హ్యాబిట్ అనాలా, ఐ డోంట్ నో. బట్ ఒక క్వాలిటీ అనమాట అదైతే. సో నాకు అది సెట్ అయిపోయింది. ఏ కార్లో అయినా సరే నడుపుతున్నాం, డ్రైవ్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా కార్ని అర్థం చేసుకొని ట్రై చేస్తా. ఎట్లుంది దాని బిహేవియర్ ఏంది అనేది, సౌండ్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అనమాట. చలో ఇంకా ఎక్కువ ఏం మాట్లాడకుండా డైరెక్ట్ వీల్ అలైన్మెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనమైతే కలుద్దాం. చలో, జస్ట్ లుక్ ఎట్ ఇట్ బ్రో, లుకింగ్ సిక్ మ్యాన్. క్రేజీ అనిపిస్తుంది ఆ కార్ ఇక్కడ నుంచి చూస్తుంటే. యాక్చువల్లీ కార్ తీసుకున్నప్పటి నుంచి ఎక్కడ బయటికి తీసుకొని వెళ్ళలేదు, అసలు ఇట్లా చూసే ఛాన్సే లేకుండే. తీసుకో మన దాంట్లో 36.5 అమౌంట్ 33 పెట్టుకుంటున్నా. ఎయిర్ ఎక్కువ ఉండడం వల్ల కూడా వాబ్లింగ్ అనేది ఉంటుంది. అంటే కొంచెం చిన్న చిన్న ప్యాచెస్, చిన్న ఇది కూడా తెలుస్తాయి మనకి, రోడ్ పైన ఉన్నాయి. దీంట్లో అయితే 37 కూడా ఉంది, కానీ 33 పెట్టి చేస్తున్నాం. సో మేబీ దానివల్లనే అనుకుంటా చిన్న చిన్న ప్యాచెస్ అంటే చిన్న చిన్న ఏమైనా ఉంటాయి కదా రోడ్ పైన, అవి కూడా వైబ్రేషన్ తెలుస్తాయి అన్నమాట లోపలికి. సో ఇప్పుడు బ్యాలెన్సింగ్ అవుతుంది, బ్యాలెన్సింగ్ కూడా చేపించేస్తున్నాం. బ్యాలెన్సింగ్, టైర్ రొటేషన్ అండ్ వీల్ అలైన్మెంట్ 3 కూడా చేపించేస్తున్నాం. బేసిక్గా బ్యాలెన్సింగ్ అంటే ఏమన్నా వెయిట్స్ అంటే లైట్ బెండ్స్ కానీ అలాంటివి ఏమన్నా మన అలాయ్స్లో ఉంటే, టైర్స్లో ఉంటే, డ్రీమ్స్లో ఉంటే వాటికి వెయిట్స్ అనేవి యాడ్ చేస్తుంటారు, 10 grams అని. అండ్ టైర్ రొటేషన్ అంటే బేసిక్గా ఫ్రంట్ అంటే డయాగ్నల్గా అట్లా చేంజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. గ్రిప్ని చూసి ఒకవేళ ఏమైనా అన్ఈవెన్గా మన వేరే అవుతుంటే టైర్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు మన దాంట్లో అన్ని కూడా ఒకేషన్ అంటే అన్ని కూడా అట్లా అన్ఈవెన్గా వేరే అనేది ఏం అవ్వట్లేదు, అంతా కూడా ఓకే ఉంది. బట్ థింగ్ ఏంటంటే బ్యాక్ టైర్స్ అనేది కొంచెం గ్రిప్ ఎక్కువ ఉండే, ఫ్రంట్ కొంచెం గ్రిప్ తక్కువ ఉండే. సో కొంచెం చేంజ్ చేసారు అనమాట. బ్యాక్ గ్రిప్ తక్కువ ఉన్నాయి, కొంచెం గ్రిప్ ఎక్కువ ఉన్నాయి, ఫ్రంట్కి వేసేసారు. ఎందుకంటే మన ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాబట్టి. సో ఏదైతే వీల్లో డ్రైవింగ్ ఉంటుందో దాంట్లో కొంచెం గ్రిప్ అనేది ఎక్స్ట్రా ఉండేటట్టుగా చూస్తారన్నమాట. సో అది కామనే, ఏదైతే వీల్ డ్రైవింగ్ ఉంటుందో దాంట్లో గ్రిప్ అనేది కొంచెం ఫాస్ట్గా తగ్గిపోతుంటుంది. సో ఇప్పుడు జస్ట్ అలైన్మెంట్ ఉంది, లైట్గా లెఫ్ట్ సైడ్ పుల్ చేసినట్టు ఉండే, సో మేజర్గా లేదు. సో అదొకటి ఉంది. అండ్ హై స్పీడ్లో కొంచెం లైట్ వాబ్లింగ్ ఉంది. సో అవి రెండు సెట్ చేస్తారు. అండ్ అతనే మన కార్లో సారీ ఫ్రంట్ వీల్ మాత్రమే కాదు, రైట్ వీల్ కూడా అలైన్మెంట్ చేస్తారు అన్నమాట. సారీ బాయ్స్, దాంట్లో సీరియస్గా నేను మునిగిపోయినా, చూపించలేదు మీకు అప్పటి నుంచి అలైన్మెంట్ చేస్తుంటే. ఇందాక అవి పెట్టి మంచి అలైన్మెంట్ చేస్తుంటే నేను దాంట్లో మునిగిపోయినా, నేను వీడియో తీయడం మర్చిపోయినా. సో ఇప్పుడు రేర్ కూడా చేస్తున్నారు చూడండి.
చలో బాయ్స్ అయిపోయింది, వెళ్ళిపోదాం ఇంక ఇంటికైతే. బట్ ఒక చిన్న సాడ్ థింగ్, వర్క్ అయితే కంప్లీట్ అయింది కానీ పిల్లలు అంటే కొంచెం భయపడుతూనే ఉన్నా. ఏమో ఇక నజర్ ఏం చెప్పాలో కూడా అర్థమవుతుంది నాకు, అసలు మాటలు సరిగ్గా వస్తలేవు. పైప్ ఉంటుంది కదా ఎయిర్ కొట్టేది, ఐ మీన్ డ్రిల్ కొట్టేసి బయట తీసేది. సో అది వేరే కార్ వెనుక ఉండే, దాన్ని చేసేటప్పుడు పైప్ ఇట్లా అన్నారు, అది రబ్ అయిపోయి చూడండి ఎట్లా అయిపోయింది రఫ్గా. అది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి ఓన్లీ బంపర్ పైన మాత్రమే గీతలు పడ్డాయి. బా ఏమంటాం ఇక, వర్కర్స్ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు. ఫాక్ బ్రో, నాకు అందుకే బయటికి తీసుకురావాలంటే బండి భయం అవుతుంది. భయం అయిన సెన్స్ అయితేనే ఉంటాయి పనులు, బట్ ఫిర్బీ చలో అయిపోయింది. కొంచెం మూడ్ ఆఫ్ ఉంది బ్రో, నాకేం అర్థం అవుతుంది నేను ఏం చేస్తున్నాను. చలో నో బ్రో అవ్వలేదు, వీల్ అలైన్మెంట్ కాలేదు, అంటే పర్ఫెక్ట్ కాలేదు. మళ్ళీ లిఫ్ట్కి వెళ్తుంది చూడండి, సెంటర్లో పెట్టి వదిలేసినాము, మెల్లమెల్ల వెహికల్ లెఫ్ట్కి వెళ్ళిపోతుంది చూడండి. చూడండి లేనే చేంజ్ అయిపోతుంది. మళ్ళీ సెంటర్ కనుక్కొని వదిలేస్తే మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళిపోతుంది. ఎస్ బ్రో మళ్ళీ లైటెస్ట్ లోపు ఉంటాయి అనమాట, రెయిన్ వాటర్ అంతా సైడ్ వచ్చేయడానికి. హే బాయ్స్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా టెంపుల్కి వెళ్ళే వీడియో ఉండాల్సింది ఇప్పుడు. సో మీకు చెప్పిన లాస్ట్ వీడియో కూడా సమ్హౌ ఎందుకో కుదురుతలేదు టెంపుల్కి వెళ్ళేది. మళ్ళీ బిస్కెట్ అనమాట ప్లాన్ అయితే, చూద్దాము మేబీ నెక్స్ట్ వీక్ అట్లా. సో ఫస్ట్ టైం ఇట్లా ఎప్పుడు కానీ టెంపుల్కి అనుకోని ఎప్పుడన్నా అనుకుంటే వెళ్ళిపోతాము. బట్ ఈసారి మాత్రం ఎందుకో వెళ్తుంటే కూడా బిస్కెట్ అయింది, 2 times క్యాన్సిల్ అయింది. ఓకే లైట్ కానీ ఇప్పుడైతే వీడియో ఎందుకు స్టార్ట్ చేసినా అంటే, మనం మొన్న అలైన్మెంట్ చెప్పినాం కదా, వీల్ అలైన్మెంట్, బ్యాలెన్సింగ్, టైర్ రొటేషన్ అన్నీ చెప్పినాం కదా. సో డిఫరెన్స్ ఏమైనా ఉందా అనేది చెప్పడానికి స్టార్ట్ చేసాను అనమాట. బేసికలీ అక్కడ మనకి అక్కడనే చెక్ చేసినప్పుడు నాకు చాలా ఇంకా లెఫ్ట్కి పుల్ చేసినట్టు ఉండే వెహికల్. అక్కడ రోడ్ కొంచెం నేరో ఉంది కాబట్టి ఓవరాల్ మీదకి వచ్చిన ఇప్పుడు కూడా కొంచెం ఇగో మెల్లగా లైన్ చేంజ్ అయిపోతుంది వెహికల్ అయితే. చూడండి డిఫరెంట్ లైన్లోకి వచ్చి చేస్తుంది. అండ్ అదే ఇంకా అలైన్మెంట్ అయితే పర్ఫెక్ట్ కాలేదు, మళ్ళీ వెళ్ళాలి నేను ఆయన దగ్గరికి. అండ్ ఇప్పుడైతే నేను కొంచెం హై స్పీడ్ వెళ్ళి చూడాలి 120+ వాబ్లింగ్ ఎట్లా ఉందనేది. అప్పుడు ఏదైతే ఉండేనో అది ఇంకా ఉందా లేదా అనేది చూడాలి. కలిసి ఇప్పుడైతే కొంచెం తగ్గింది కంపేర్ చేస్తే, ఇంతకుముందుతో కంపేర్ చేస్తే అరౌండ్ 140. ఇంతకుముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడైతే వాబ్లింగ్ అయితే తగ్గింది, కానీ నాకు కొంచెం అలైన్మెంట్ అయితే మిస్ ఉంది, అంటే కొంచెం లెఫ్ట్కి అయితే వెళ్తుంది వెహికల్. సో స్ట్రైట్ ఉండట్లేదు. సో అదొకటి చూసుకోవాలి. అండ్ అంతే, ఇంకా ఈ వీడియో ఇక్కడికి ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఇన్ఫర్మేషన్, బేసికలీ నేను ఒక ఇది లాంగ్ డ్రైవ్ వ్లాగ్ లాగా చేద్దామని చెప్పి అనుకున్నా. బట్ దీంట్లో ఇన్ఫర్మేషన్ అలైన్మెంట్ కోసం, బ్యాలెన్సింగ్ కోసం వాటి గురించి డిస్కషన్ అయిపోతుంది. ఎనీహౌ మీకు కూడా ఉపయోగపడుతుంది కదా, సమ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, గుడ్ థింగ్. సో అంటే ఇంకోటి ఏం అబ్జర్వ్ చేసిన అంటే, ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేయడం వల్ల నేను ఎంబడి చూసిన చేంజ్ ఏంటంటే, యాక్చువల్గా మీరు అప్పుడు టైర్ మనం రొటేషన్ చేసినప్పుడు వీడియో తీసినప్పుడు చూసినాం కదా, టైర్స్ అన్ని చాలా ఈవెన్గా కనిపించినాయి నాకు చూడడానికి. అంటే ఎక్కడ సైడ్ కూడా ఒక సైడ్ అరిగిపోతున్నట్టు టైర్ కానీ, ఒక సైడ్ మాత్రమే వేరే అయిపోతున్నట్టు అట్లా ఏం లేకుండా అనమాట. అన్ఈవెన్ వేరే ఏం లేదు, అన్నీ కూడా ఈవెన్గానే ఉన్నాయి టైర్స్ 4 కూడా. బట్ టైర్స్ అనేది అక్కడిక్కడ చేంజ్ చేసిన తర్వాత, అంటే డయాగ్నల్గా ఇప్పుడు రేర్ లెఫ్ట్ తీసుకొని ఫ్రంట్ రైట్లో వేస్తారు, రేర్ రైట్ తీసుకొని ఫ్రంట్ లెఫ్ట్లో వేస్తారు, అట్లా డయాగ్నల్గా స్వైప్ చేస్తారు అనమాట. అటు అక్కడిక్కడ చేంజెస్ ఏంటంటే ఎవ్రీ 5000 kilometers టైర్స్ అనేది ఈవెన్గా వేర్ అయిపోతాయని చెప్పేసి ఉంటుంది అనమాట. లైట్గా అలైన్మెంట్, లైట్ ఏ కార్ అయినా మిస్ ఉంటుంది అనమాట లైట్గా, దానివల్ల టైర్స్ అనేవి అన్ఈవెన్గా అరుగుతూ ఉంటాయి. సో ఆ రోజు చేంజ్ చేయించిన తర్వాత, చేంజ్ చేయించేటప్పుడేమో అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి అని నాకు అనిపించింది. బట్ చేంజ్ చేసిన తర్వాత స్పిన్ తీసుకుంటే నాకు స్టీరింగ్లో కొంచెం టైట్ అనిపించింది, ఎందుకంటే అన్ఈవెన్ వేర్నెస్ అనేది మనకి స్టీరింగ్లో ఫీల్ అవుతున్నాం, డైరెక్ట్ టైర్ చూసినప్పుడు కాదు. అంటే అక్కడ లైట్గా సమ్ నెగ్లిజిబుల్ వేర్ అనేది అవుతుంది అనమాట టైర్స్లో. సో అది చేంజ్ అయితే నేను ఇప్పుడు గుర్తుపడుతున్నా. అండ్ ఆ వర్క్ చేయించిన తర్వాత రీడింగ్ కూడా తక్కువనే ఉంది యాక్చువల్లీ మనది, సో ఎక్కువ తిరగలేదు. సో ఇప్పటి కూడా లైట్గా ఇంకా మనకి స్టీరింగ్ అయితే లైట్గా టైట్ అయితే ఉందన్నమాట, ఎందుకంటే టైర్ రొటేషన్ చేయించాం కాబట్టి. మేబీ ఒక 1000 kilometers అట్లా తిరిగితే ఆ టైర్ రొటేషన్, ఐ మీన్ అది కూడా వేర్ అనేది ఈవెన్ అయిపోతుంది, సో మంచిగా ఉంటుంది. సో అంతే, ఇంకా ఈ బ్లాగ్ అయితే హోప్ఫుల్లీ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ బై ద వే ఇప్పుడైతే మనం ఓఆర్ఆర్ పైన ఉన్నాము. వీఆర్ గోయింగ్ ఫర్ ఏ ఈవెంట్, కార్ ఈవెంటే. బట్ ఎలాంటి ఈవెంట్, ట్రాక్ రేజా ఆర్ ఎన్ని ల్యాబ్ కొట్టడానికి వెళ్తున్నామో, ఆఫ్ రోడా ఏందనేది మీరు కింద గెస్ చేసి కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఈవెంట్ అనేది మొత్తం డీటెయిల్గా ఆ ఈవెంట్ గురించి వీడియో అయితే
పెట్టేసా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీట్ యూ నెక్స్ట్ బ్లాగ్. బాయ్ బాయ్.